అర్ధరాత్రి టైంలో శరత్చంద్ర గదిలో నిద్రపోతూ ఉంటే భూమి కూడా గదిలో పడుకొని ఉంటుంది. బిందు, చెర్రి మాత్రం ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే ఉన్నట్లుండి హాల్లో నుంచి రా రా అంటూ దయ్యంలాగా అరుపులు వినిపిస్తూ డ్యాన్స్ చేస్తున్న సౌండ్ వినపడడంతో ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. అక్కడ అపూర్వ శోభాచంద్ర పూనినట్లు దయ్యంలాగా నాటకం చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర దగ్గరికి వచ్చేసి అచ్చం శోభాచంద్రలాగానే డ్యాన్స్ చేస్తూ అపూర్వ తెగ నటిస్తూ ఉంటుంది. భూమి, కృష్ణప్రసాద్ ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. భూమి, కృష్ణప్రసాద్ ఇద్దరు పక్కపక్కన నిలబడి ఉంటే అప్పుడే అపూర్వ శోభాచంద్ర పూనినట్లు జుట్టు విరబోసుకొని చాలా కోపంగా భూమిని చూస్తూ భూమి చెయ్యి పట్టి లాగి పడేసి చెంపపై కొట్టి భూమిని కింద పడేస్తుంది. దాంతో భూమి కింద పడిపోతూ అమ్మా అని అరుస్తూ ఉంటుంది. అపూర్వ అలా భూమి చెంప పగలగొట్టడంతో కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ అమ్మ భూమి అని భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు. అపూర్వ చాలా కోపంగా శోభాచంద్రలాగా చూస్తూ ఈ శోభాచంద్రనే మర్చిపోయావా అని కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉంటుంది. భూమి ఇంకా షాక్లో ఉండిపోయి పైకి కూడా లేవకుండా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. ఎవరివే నువ్వు మా బావకి దారదత్తమైనట్టు దత్తత తీసుకుంటాను అంటే ఆశపడుతూ కాళ్ళు పెడతావా ఈ ఇంట్లో నువ్వు అని అపూర్వ నిలదీస్తూ ఉంటే భూమి షాకింగ్గా లేచి అపూర్వ వైపు చూస్తూ ఉంటే శరత్చంద్ర మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అపూర్వ చాలా రెచ్చిపోతూ దీని పూర్వోత్తరాలు ఏంటి ఏమీ తెలియకుండా దీన్ని దత్తత ఎలా తీసుకుంటావు చంద్ర అని అపూర్వ శోభాచంద్రలాగా మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఈ దత్తత ఇష్టం లేదు అని అపూర్వ శోభాచంద్రలాగా తన నిర్ణయాన్ని చెప్పడంతో భూమి ఏడుస్తూ ఉంటే శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు.